ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇటు వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, గత దినం మనము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేశాం. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును అని దేవుని జ్ఞానముతో కూడినటువంటి దైవ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మరొక సామెతను, మరొక వచనాన్ని ధ్యానం చేద్దాం. అదే 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. నా ప్రియ దేవుని జనాంగమా, పగ ఎప్పుడు తగాదాలను సృష్టిస్తుంది. ఈ వచనంలో ద్వేషం మరియు ప్రేమల యొక్క వ్యతిరేక ప్రభావాలను మనకు తెలియజేస్తూ ఉంది. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అనేటువంటి వాక్యంలో పగ ఎప్పుడు తగాదాలను, మనసులో ఉన్నటువంటి కక్షను, పగను పెంచుకోవడం, చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి గొడవలు సృష్టించడం చేస్తూ ఉంటుంది. ఇది సమాజాన్ని, కుటుంబాలను మరియు స్నేహాలను విడదీస్తుంది. పగ, ద్వేషము అనేటువంటిది ఈ లోకంలో ప్రతి మానవునిలో మనం చూస్తూ ఉంటాం. చిన్న విషయానికే వారు పెద్ద విషయాలుగా మార్చి దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని కట్టడలను, న్యాయ విధులను తప్పేవారిగా చేస్తూ ఉన్నాయి. ప్రియమైన పిల్లరా, పగ, ద్వేషము ఈ రెండు మనుష్యులను సమాజానికి దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది. పగ, ద్వేషము అనేటువంటిది దేవునికి దూరం చేస్తుంది, ముఖ్యముగా దేవునికి దూరం చేస్తుంది. ఈ పగ, ద్వేషము ఎవరిలో ఉంటుంది? బుద్ధిహీనుడు, దుష్టులైన వారు, అనీతిమంతులు, దుర్మార్గులైనటువంటి వారు, వ్యభిచారులు, చోరులు, మత్తతలు, చెడ్డ హృదయం కలిగిన వారిలో వీటన్నిటిని మనం చూడగలం. ప్రియమైన పిల్లరా, అయితే ప్రేమ, నిజమైన ప్రేమ ఇతరుల తప్పులను, బలహీనతలను క్షమించి కప్పిపుచ్చుతుంది. పగ మనుషుల మధ్య మనసులలో కక్షను, పగను, ద్వేషాన్ని పెంచితే, నిజమైన ప్రేమ మనుషుల మధ్య ఉన్నటువంటి తప్పులను, ఆ యొక్క బలహీనతలను క్షమించి కప్పిపుచ్చుతుంది. పాత కక్షలను మనసులో ఉంచుకోకుండా క్షమాగుణంతో సంబంధాలను మళ్ళీ సరిచేస్తూనే ఉంటుంది. నిజమైన ప్రేమ ఇట్లాంటి పాత కక్షలను మనసులో ఉంచుకోకుండా క్షమాగుణంతో ప్రతినిత్యము సరిచేస్తూనే వస్తుంది. కానీ ద్వేషం ఏం చేస్తుందో తెలుసా? మనుషుల మధ్య ఉన్నటువంటి కక్ష, పగ, ద్వేషాన్ని చిన్నదానిని పెద్దదానిగా చూపిస్తూ మనుషుల మధ్య ద్వేషాన్ని, ఆ యొక్క కలహాన్ని రేపుతుంది. అయితే ప్రియమైన పిల్లరా, నిజమైన ప్రేమ ఎవరిలో ఉంది? అది క్రీస్తు ప్రభుల వారిలోనే. నిజమైన ప్రేమ నీ దోషములన్నిటినీ కప్పుతుంది. ఆ ప్రేమ యేసయ్యలోనే దొరుకుతుంది.
ఒకవేళ నీవు పగ ద్వేషముతో నిండిపోయి ఉన్నావా, ఈరోజు యేసయ్య ప్రేమ దగ్గరకు రా. ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన నీకు మరి ఉపదేశాన్ని ఇస్తాడు, ఆయన వాక్కును నీ హృదయంలోనికి మరి పంపిస్తాడు. ఆయన వాక్కు, ఆయన హృదయం, మరి ఆయన ఉపదేశము నీ హృదయంలోనికి వస్తే నీలో ఉన్న పగ ద్వేషం కొన్ని వందల సంవత్సరాల నుండి నీవు పెంచి పోషించుకుంటూ వస్తున్నటువంటి ఆ ద్వేషము, పగ, ఆ హేట్ అనేటువంటి తత్వం నీలో నుండి దాన్ని తీసివేసి నా ప్రభువు నిజమైన ప్రేమను, నిజమైన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని నీకు ఇస్తాడు. ఆయన వాక్కు నీ హృదయంలోకి వెళ్ళిన తోడనే నీలో ఉన్న పగ ద్వేషం పోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, శాశ్వతమైన ప్రేమను చూపించే యేసయ్య ప్రేమ కిందకు వస్తావా? పగ కలహముతో దుష్టినిగా, దుర్మార్గునిగా ఈ లోకాన్ని విడిచిపెడతావా? ఏది కావాలో ఈ ఉదయ కాలమందు నీవు మరి కావాలో కోరుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మరి 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రేమ అనేటువంటిది ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటాం? క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమను నువ్వు సంపాదించుకున్నప్పుడు. ఆ క్రీస్తు ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమను పొందుకోవాలంటే ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దానిలో ఉన్న జ్ఞానాన్ని, ఆయన యొక్క తెలివిని, ఉపదేశాన్ని మరి నువ్వు సంపాదించుకోవాలి. ఆయన గుణలక్షణాలన్నిటినీ ఒక్కటైనా నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు క్రీస్తులో ఉన్న ప్రేమ నీలో ప్రతిబింబిస్తుంది. తద్వారా నీకు జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. కాబట్టి మనుషుల మధ్య నీవు పగను, ద్వేషాన్ని విడిచిపెట్టి మరి శాశ్వతమైన యేసు ప్రేమను పొందుకున్నవాడిగా మారతావు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు నీకు ఏది కావాలి? శాశ్వతమైన ప్రేమనిచ్చి యేసయ్య కావాలా? మరి నేను నిత్య నరకంలో, నిత్య రాజ్యానికి దూరం చేసేటువంటి ఆ నరక పాత్రునిగా చేసేటువంటి పగ, ద్వేషం కావాలా? ఏది కావాలో ఈరోజు నిన్ను నీవే పరిశీలన చేసుకో. మరి శాశ్వతమైన ప్రేమనిచ్చి యేసయ్య ప్రేమను పొందుకుంటే నీకు నిత్య రాజ్యం. ఒకవేళ దాన్ని విడిచిపెట్టి పగను, ద్వేషమును మరి సంపాదించుకుంటావా, నిత్య నరకానికి పాత్రుడు అవుతావు. ఏది కావాలో ఈరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకుని మరి బేరీజు వేసుకుని నీ జీవితం ఎలా కొనసాగుతూ ఉంది? క్రీస్తు ప్రేమ నీలో ఉందా? ఒకవేళ పగ, ద్వేషముతోనే ఇంకా నీవు ముందు కొనసాగుతున్నావా? మరి నిన్ను నీవు ప్రభు పాదాలు చెంత మరి మోకరించి, ఒకవేళ నువ్వు మరి క్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు అయితే దేవుని వాక్యాన్ని వినండి, దేవుని ఉపదేశాన్ని ఆలకించండి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము, ద్వేషము అనేటువంటిది, ఆ దుష్ట సంబంధమైన లక్షణాలను విడిచిపెట్టండి. నా దేవుడు మిమ్మల్ని కూడా పరిశుద్ధులనిగా చేస్తాడు, మీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. మీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇప్పటి నుండైనా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నా ప్రభువు మీకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. పగను, ద్వేషాన్ని విడిచిపెడదాం. క్రీస్తు ప్రేమను కలిగిన వారై క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచుదాం. దేవుడు మనందరినీ అలాగున్న దీవించునుగాక. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రోజున పగ, ద్వేషముతో ఆయన నిత్య రాజ్యాన్ని కోల్పోతున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. ఇదిగో ద్వేషము, అయినా పగ, కలహము ఇట్లాంటి వాటితో మనసుని నింపుకొని ఇతరులను మోసం చేయాలని, ఇతరులను చంపాలని అయా దుర్మార్గమైన ఆలోచనతో నడుస్తున్నటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారయ్యా. నీ వాక్యమును, నీ ప్రేమను, అయా నిజమైన శాశ్వతమైన ప్రేమను విడిచిపెట్టి దాన్ని పొందుకొనకుండా అయా ఈ లోకంలో తండ్రి నశించిపోతున్న వారు అనేక ఆత్మలను మీ ఉదయ కాలము నీ పాదాలు చెందగా తెస్తూ ఉన్నాను. ఈ ఒక్కరు నశించిపోకుండా నాయన ప్రేమ కలిగిన వారే పగ, ద్వేషమును విడిచిపెట్టి నీకు ఉపయోగపడే పాత్రలుగా మార్చుకోమని అనేక మందిని నాయన ఆ రీతిగా మీరు మలచమని, మీరే వారిని దర్శించండి, వారి ఆత్మను రక్షించండి. వారిలో ఉన్నటువంటి ఆ కలకమును,
ద్వేషమును నైనా ఆయన అన్నిటినీ తీసివేసి మీ ప్రేమను వారి హృదయంలో ఉంచమని అట్టి కృప అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినమే చేపలన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపులను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.